ఈరోజు ర్యాపిడో గురించి చెప్దాం అనుకుంటున్నా. ర్యాపిడోలో బైక్ నడిపే వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత వరస్ట్‌గా చేస్తున్నారో మీకు డీటెయిల్‌గా చెప్తా ఇప్పుడు వినండి. నేను ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్‌కెళ్ళాలి. 6:30కి ట్రైను. ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలనమాట. నేను అందుకని 5కే లేచేసి ట్రైను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్దామని చెప్పేసి 5:30కి అట్లా బుక్ చేసుకున్నాను అనమాట ర్యాపిడో టూ వీలర్. మళ్ళీ వచ్చేటప్పుడు అందరు కార్లో వస్తారు కదా! బుక్ చేసుకొని వచ్చేయొచ్చని. నేను 5:30కి అట్లా బుక్ చేసిన తర్వాత అతను యాక్సెప్ట్ చేసాడు ర్యాపిడో యాక్సెప్ట్ చేస్తే ఒక 10 మినిట్స్ దాకా వెయిట్ చేస్తున్నా. మూవీ చూపిస్తుంది అనమాట 5 మినిట్స్లో వస్తుంది అన్నట్టుగా. అది 10 మినిట్స్ అవుతుంది, ఏంటి రావట్లేదు అని చెప్పేసి కాల్స్ చేస్తున్నాను, కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు. మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాడు. వస్తున్నాను భయ్యా, పక్కనే ఉన్నాను, 5 మినిట్స్ అది ఇది అని. సరే 5 మినిట్సే కదా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తున్నా. మళ్ళీ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. మళ్ళీ మెసేజ్ చేస్తున్నాడు. చేస్తే అప్పుడు అడుగుతున్నాడు అనమాట, భయ్యా ఎంత చూపిస్తుంది మీకు రైల్వే స్టేషన్కి అని. భయ్యా 200 దాకా చూపిస్తుంది అని చెప్పి. 200 దాకా చూపిస్తుంది, అవునా, కన్ఫామా, మళ్ళీ మీరు అబద్ధం చెప్పట్లేదు కదా. అదేంటి ఎందుకు అబద్ధం చెప్తాను భయ్యా, 200 చూపిస్తుంది, వస్తావారా అని అడుగుతున్నా. లేదు భయ్యా వస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తా మళ్ళీ రావట్లేదు. కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేస్తే వస్తున్నాను భయ్యా అని అంటున్నాడు. ఎందుకు ఎట్లా చేయటం, వస్తే వస్తున్నాను లేకపోతే లేదు కదా, అయిపోద్ది కదా నన్ను, నేను వేరేది బుక్ చేసుకుని వెళ్ళిపోతా కదా అని చెప్పాను. నేను చెప్పి అప్పటికి, భయ్యా నువ్వు రాకపోతే నేను వేరేది బుక్ చేసుకుని వెళ్ళిపోతాను, ఏంటి విషయం చెప్పాను అన్న. లేదు భయ్యా వస్తున్నాను, కంపల్సరీ వస్తాను, మీరు వెయిట్ చేయండి అని అన్నాడు. నేను ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అని అంటే, లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలానే అయింది. ఒక పర్సన్ వస్తున్నానని చెప్పి ఆల్మోస్ట్ 15 నిమిషాలు వెయిట్ చేయించాడు. నాకేమో మళ్ళీ నేను వెళ్ళే దగ్గరికి ఏమో టైం అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, 15 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నాడు. 15 నిమిషాల తర్వాత వచ్చి నేను క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా లొకేషన్కి వచ్చాడు. నేను అప్పుడు వేరేది బుక్ చేసుకున్నట్టు, భయ్యా మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు, నేను వస్తానంటే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, 5 మినిట్స్ చూపిస్తే 15 నిమిషాల తర్వాత వస్తే అప్పుడు వస్తాడు భయ్యా అని చెప్పి అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. నేను అప్పటి నుంచి మళ్ళీ సరే ఎందుకు వస్తున్నారు కదా అని వెయిట్ చేస్తాను. అందుకనే వెయిట్ చేశాను ఇప్పుడు దాకా 15 నిమిషాల దాకా. మళ్ళీ 15 నిమిషాల తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ర్యాపిడో బుక్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు, మళ్ళీ మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంపార్టెంట్ టైము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న టైంలో మీకు ఇష్టం లేకపోతే, రైడ్ రాకపోతే మీరు క్యాన్సిల్ చేసుకుంటే అసలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేసి జనాలను వెయిట్ చేయించి వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ అనుకుంటారు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతుంటారు, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది చేయటం కరెక్ట్ కాదని అందరూ అలా ఉండరు, చాలా వరకు ఇది జరుగుతుంది. అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ టైంలో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇలా చేయటం అసలు కరెక్ట్ కాదు. ర్యాపిడోలో కొంతమంది ఇలా చాలా చేస్తున్నారు, అంటే డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మనకు 200 చూపించిందో లేకపోతే 100 రూపాయలు చూపించిందో, మేము ఎంత దూరం వచ్చాం కదా భయ్యా, ఓ 50 30 ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఇవన్నీ కూడా చాలా వర్స్ట్గా అనిపించింది నాకు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళాలనుకుంటాం, పోవాలనుకుంటే ఎవడో తెలియనోడు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి అలా చేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతారు. అందుకే కదా ఏదేదో జరుగుతున్నాయి, ఏదో చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, క్యాబ్స్ అని అంటారు, ఏదేదో జరుగుతూ ఉన్నాయి వాటిల్లో వీటిలో అని చెప్పని అంటారు కదా. సో నేను ఏమంటున్నానంటే, మీకు ఇష్టం ఉండి ర్యాపిడోకి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు రావాలి కంపల్సరీగా. వచ్చేటప్పుడు కూర్చి డబ్బులు ఎక్స్ట్రా అడగటాలు, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వెయిట్ చేయించటాలు ఇవన్నీ చేయకండి, కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ ఉంటారు, చాలామందికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎక్కడికైనా బస్ టైం అవ్వచ్చు, ట్రైన్ టైం అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే లేదు. ఒకవేళ మీకు బుక్ అయిన తర్వాత కూడా చూసుకొని అడిగిన తర్వాత, ఓకే భయ్య నేను అక్కడ దాకా రాలేను, క్యాన్సిల్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తే కస్టమర్ని క్యాన్సిల్ చేస్తాడు. లేదా మీరైనా క్యాన్సిల్ చేసుకోండి, దాంట్లో తప్పేముంది. చేసి మీరు అట్లా వెయిట్ చేయించి ఇబ్బంది పెట్టే కంటే రిక్వెస్ట్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ కదా. మీరు ₹1 సంపాదించుకోవడానికే కదా ర్యాపిడోలోకి వస్తారు. సో అది చేయటం కరెక్ట్ కాదు. ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, ఏదైనా ఎనీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి విషయాలను మీరు చాలా ఈజీగా తీసుకొని మీ స్వార్థాల కోసం
రూ. 100 200 కోసం చూస్తే ఇక్కడ ఏదో ఎమర్జెన్సీలో ఉంటారు, ఏదైనా అయితే ఎంత ఫీల్ అవుతారు ఎవరైనా. సో అది అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటారని అనుకుంటున్నా. ఇదే చెప్పాలనుకున్నా. ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు ఎవరైనా ఒక 2 minutes 5 minutes ఆ టైం దాటింది రాలేదంటే క్యాన్సిల్ చేసి వేరే దానికి వెళ్ళిపోండి. దాని తర్వాత ఇంకా ఆర్గ్యూ ఏదైనా చేసినా కూడా మీరు డిస్కషన్ చేయండి, లేదంటే డైరెక్ట్గా మా కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేయండి. ప్రాబ్లం అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసుకోండి. ఇంకేమైనా మంచి మంచి వీడియోలు పెడుతుంటాను.